ఉన్నాయి, నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపనెత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున April 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను బీదంతా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారి బైండ్ ఓవర్ ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్ లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపుల ఇంటికి కట్ చేయడం పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడండి, పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్దం. April 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో కూతురు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీసుకి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్, సార్ ఇలా అయింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు మా వస్తువులన్నీ, లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేశారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకుని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు, నాకు చిన్న నేను పాత వస్తువులు అన్ని ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు, అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకుని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకుని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేరు. ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ కర్చీపులు కట్టుకుని రౌడీ షీటర్లందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకుని మళ్లీ తీసుకెళ్లి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సీఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు. అక్కడ లేరు మనోజ్ గారు, నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. ఇది పొద్దునైంది. సాయంత్రం 3 గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కారులో వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్కుమూలన తీసుకొని సీఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. ఇప్పుడు పొద్దున అదే సీఐ గారు అక్కడ ఎవరు లేరన్నారు, ఇప్పుడు తిరిగి అప్పచెప్పారు. సార్ మీకే ఇది చేశారు కదా, మీరే నాకు అఫీషియల్ గా చెప్పినారు, కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు. పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీ సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి, నేను నాకు రైట్ లేదు అంటున్నాడు. పోనీ నేను జైపూర్ నుంచి ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను, సార్ ఇలా జరుగుతుంది, గివ్ ప్రొటెక్షన్, కనీసం నా పెట్స్ కి ఏం చేయకుండా చూడండి అనేసి సింపుల్ గా నేను పెట్టాను. దానికి అవునా తీసుకో
మేము ఇలాగ కూర్చున్నాం మమ్మల్ని లోపల రానికి తెలిసి చెప్పి ఏం చేస్తారా మీరు ఏమంటారు ఏది పక్క సైట్లో వాళ్ళు మేము మీరు ఇంట్లో పని చేస్తారా ఈ సైట్లో ఉంటాము చూసేపు వచ్చినప్పుడు ఈ సైట్లో ఉంటారా హలో చెప్పండి पुलिस पीछे అండ్ ఆ రోజు 1వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు మీకు తెలిసిందే. పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను. ఈ గొడవల మధ్యలో అందరి మధ్యలో వద్దు, ప్రశాంతంగా నా బాబు పాపతో వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం అక్కడ 4 రోజులు అనుకొని వెళ్ళాము. కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి విష్ణుతో పాటు అందరూ చాలామంది, ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా, నా రూమ్లన్నీ పగలగొట్టి నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా ఇళ్ళ వస్తువులు, బట్టలు, నగలు పెట్టి పగలగొట్టి, సో అన్నీ చేసి అక్కడే బయట కంటైనర్లు వేసారు. నా రూమ్లన్నీ పగలగొట్టారు. కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఆ కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు. అండ్ ఇదంతా ఏంటంటే నా పాప బర్త్డే ఉందని కూడా ఆలోచించకుండా ఊర్లో లేనప్పుడు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నాను అందరికీ. అండ్ అదే రోజు ఎప్పుడైతే పగలగొట్టారో అక్కడ నా కారు, నా పాత కారు, ఒక 10 years old కారు, ఆ కారు, నా వైఫ్ కారు, వాళ్ళ నాన్నగారు కొన్ని ఇచ్చిన కారు, 2 మా ఇంట్లోనే ఉన్నింది. అవి 2 టో చేసుకొని తీసుకొచ్చి రోడ్లో వదిలేశారు. సరే అప్పటికీ నేను పాప బర్త్డే ఎందుకు కంప్లైంట్లు ఎందుకు మీ అందరికి చెప్పడం అనేసి నా పార్టీకి ఉన్నాను. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే మళ్ళీ నా పాప బర్త్డే రోజే వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర ఉన్న కారు దొంగతనం చేసుకొని నేరుగా వెళ్ళి అది విష్ణు ఇంట్లో పార్క్ చేయడం, విష్ణు వెనకాల కారులో వచ్చి దిగి ఆ కారు తీసుకెళ్ళడం. మళ్ళీ ఇంకా ఆ రాత్రిని ఇంక మా వాళ్ళు భయపడుతున్నారంటే అప్పుడు నేను జల్లపల్లిలో కూడా మా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి ఇవన్నీ చేశారండి. అండ్ ఆల్ వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఐల్ బీ ప్రజెంటింగ్ ఇట్. నేనే జరిగింది వాస్తవం. ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్. ఆ నైట్ వచ్చి ఆ కారు దొంగతనం చేసుకుని వెళ్ళారు. మా డ్రైవర్లు, సెక్యూరిటీలు ఇంట్లో ఉండగా బయటకు వచ్చి సీక్రెట్గా ఒక కాలనీ లోపలికి వచ్చి దొంగతనం చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. నేను ఇమీడియట్గా సిఐ గారికి జైపూర్ నుంచి ఫోన్ చేశారు, ఇలా దొంగతనం జరిగింది, న్యాయం చేయండి సార్ అంటే వితిన్ 6-7 అవర్స్లో విష్ణు ఇంట్లో చూశారు. తర్వాత మళ్ళీ రికవరీకి వెళ్ళినప్పుడు లేదో ఆఫీస్కి, మాదాపూర్ ఆఫీస్కి వెళ్ళింది, వాళ్ళ ఆఫీస్కి. అప్పుడు సిఐ గారు అందరూ వెళ్ళి అక్కడ రికవర్ చేస్తున్నారు. ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళారు అక్కడికి. విట్నెస్ వెళ్తే ఆ విట్నెస్ని కొట్టేదానికి వచ్చారు. అవన్నీ మన సిఐ గారు వీళ్ళందరూ రికార్డింగ్స్ తీస్తున్నారు ఆ రోజు.